రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మరి జిల్లా సంఘం ఎన్నికలు కూడా దగ్గర పడ్డాయి కాబట్టి ఆ ఎన్నికల నిర్వహించడం కొరకు జిల్లా సంఘం ఒక నిర్ణయం తీసుకొని కీలక బాధ్యతలు మరి ఎప్పుడైతే మాకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న గోనె ఎల్లప్ప గారిని ఎన్నికలు నిర్వహించే పూర్తిగా బాధ్యత అప్పచెప్తూ సభ్యత్వాలు తీసుకోవడం కానీ అదేవిధంగా ఎలక్షన్లు జరిగే విధంగా మరి వాళ్లకు సభ్యత్వాలు ఇవ్వడము గుర్తింపు కార్డు ఇవ్వడము దాంట్లో ఎన్నైతే వరకు బాధ్యతలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా నిర్వహించి ఈ ఎన్నికల బాధ్యత సంపూర్ణంగా చేయాలని దాంట్లో కొంతమంది కమిటీ సభ్యులుగా చేర్చుతూ మరి తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి జిల్లాలో ఉన్న ఏ వ్యక్తి కానీ పద్మశాలి సభ్యత్వం జిల్లా సంఘంలో ఉండాలనుకుంటే వారి వారి పేర్లు నమోదు చేసుకోవాలని కోరుతున్నాం. మార్కండేయ జై మార్కండేయ. జై పద్మశాలి. 18/8/2024 ఆదివారం రోజున రాష్ట్ర పద్మశాలి సంఘం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి కావున అందులో సభ్యత్వం గలవారు తమ వంతుగా వస్త్ర వ్యాపార సంఘ భవనంలో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. అదేవిధంగా వేములవాడ పద్మశాలి పట్టణ పద్మశాలి సంఘంలో వేములవాడకు సంబంధించిన వాళ్ళకు కూడా అక్కడ వేములవాడలో నిర్వహించడం జరుగుతుంది. మనకు 100 రూపాయల గల సభ్యత్వాలు 1806 మరియు 1000 రూపాయల సభ్యత్వాలు 158. ఈ ప్రకారంగా మొత్తం 1660 చిల్లర ఓట్లు మనకు ఉన్నాయి మన జిల్లాలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో. కాబట్టి 13 మండలాలకు సంబంధించి గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, తంగళ్ళపల్లి, సిరిసిల్ల పట్టణము మరియు కోనరావుపేట, వేములవాడ, చందుర్తి, గోవిందపల్లి, రుద్రంగి ఇలా ఇటువంటి మండలాల్లో సభ్యత్వం తీసుకున్న ప్రతి పద్మశాలి కుల బాంధవులందరూ సకాలంలో వచ్చేసి తమ యొక్క ఓటును వినియోగించుకోగలరని కోరుతున్నాము. అదేవిధంగా అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఓటింగ్ ఉంటుంది కాబట్టి దయచేసి ఎంత తొందరగా వచ్చి మీరు ఓటును వినియోగించుకుంటే అంత చాలా సంతోషం. అదేవిధంగా మీ దగ్గర ఏదైనా సభ్యత్వం తీసుకున్న రిసిప్ట్ ఉంటే తొందరగా ఓటు దొరుకుతుంది. ఎందుకంటే ఓటర్ స్లిప్లు మీకు అందలేదు కాబట్టి మీ దగ్గర స్లిప్ ఉంటే సభ్యత్వం స్లిప్ ఏదైనా సభ్యత్వం తీసుకున్నటువంటి స్లిప్ ఉంటే మాత్రం అది వెంట తీసుకొని ఆధార్ కార్డు కూడా వెంట తీసుకొని వచ్చి మీ యొక్క అమూల్యమైన ఓట్లను ఇక్కడ వేయాలని సిరిసిల్లాలో వస్త్ర వ్యాపార సంఘంలో వేయగలరని కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడిగా 2 మాత్రమే పోటీ చేస్తున్నారు. ఒకరు బూర మల్లేశం గారు, ఒకరు మన వల్లకాటి రాజ్కుమార్ గారు. ఆయనది రాట్నం గుర్తు, ఎవరిది బూర మల్లేశం గారిది రాట్నం గుర్తు, వల్లకాటి రాజ్కుమార్ మగ్గం గుర్తు. ఈ గుర్తులపైన మీకు అభ్యర్థి ఎవరు నచ్చితే వారి గుర్తులపైన మీరు ఓటు వేసుకొని ఓటింగ్ శాతం 100% అయ్యే విధంగా అందరూ పాల్గొనాలని సభాముఖంగా నేను తెలియజేస్తున్న. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మీరు వచ్చి